నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు మా అమ్మ నన్ను కూర అడిగి మరీ వండేది. ఏదో ఒకటి వండిపో మమ్మీ అనేదాన్ని నేనైతే. సరే ఏదో ఒకటి వండినాక ఇంకా తినేటప్పుడు అయితే ఇది ఎందుకు వండినావు అది ఎందుకు వండినావు అని మళ్ళీ వంకలు పెట్టేది. అందుకే కదా నిన్ను ఫస్ట్ అడిగింది ఏం కూర వండాలో అని. నీ ఇష్టం అన్నావు, అందుకని నా ఇష్టం వచ్చిన కూర చేసినానంటే అబ్బా పంచా అని అనుకున్నా. కూరలను చూసి ఏడవాళ్ళు అమ్మ పంచికి నవ్వాలో అర్థం కాకపోతే వండిన కూర ఇష్టం లేకుంటే అలిగి కూర్చుంటే గుడ్లు తెచ్చి మళ్ళీ ఫ్రై చేసి పెట్టేది. ఇదేదో ఫస్టే చేస్తే అయిపోతుండే కదా, ఆ ముక్క నాకు నువ్వు ముందే చెప్పాలి కదా అన్నది. మళ్ళీ పంచా అనుకున్నా. రోజు నా తలకాయ వస్తుంది కూరలు చేయవట అనేది. ఏ ఊకో మమ్మీ కూరలు చేస్తే తలకాయ వస్తుందా అని అనేదాన్ని. 2 రోజులు ఆగి బిడ్డ నీకు కూడా తెలిసి వస్తుంది అని అన్నది ఇంకా మా అమ్మనైతే. ఆ 2 రోజుల టైం అయితే బావా ఏం కూర వండను అంటే నీ ఇష్టం అన్నాడు. సరే నా ఇష్టం అన్నావు కదా, నా ఇష్టం వచ్చిన కూరగాయలతోటి అన్నం పెట్టనా అంటే ఏం కూర అంటే బెండకాయ కూర అంటే బెండకాయ ఎందుకు వండినావు నేను తిన్నాను తెలుసు కదా అంటే ఆ ముక్క నువ్వు ఫస్ట్ చెప్పాలి కదా. నన్ను అడితే నేనేం చెప్పాను, నాకు రోజు చికెన్ కావాలి తెచ్చి పెడతామంటే ఇంకా నోరు మూసుకొని అయితే కూర్చున్నా. సరే వండిన కూరనైతే వేస్ట్ చేయలేము కదా, దాంతోపాటు చారు చేయంటే ఇంకా ఇట్లా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ కూరల కాడికి రాగానే మాకు మా ఆయనకైతే యుద్ధం అయితే గట్టిగానే జరుగుతుంది. ఆయన తినే కూర నేను తినను, నేను తినే కూర ఆయన తినడు. ఇద్దరం కలిసి తినేది ఒకే కూర చికెన్. ఇంకా ఈ ఎండాకాలం అయితే చికెన్ తింటే రోగంని మనమే కొని మన ఒంట్లోకి పంపించుకున్నట్టు అయితే ఉంటుంది. మేమైతే చలికాలంలో వర్షాకాలంలో చికెన్ బాగా తింటాం, ఎండాకాలంలో అయితే తింటాం కానీ లిమిట్గా ఎప్పుడో ఒకసారి రేర్గా అన్నమాట. మా ఇంట్లో కూరల పంచాయితే ఇట్లా ఉంటుంది. ఏమండోయ్ చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.